హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈజీగా టేస్టీగా చేసుకోబోయి వగ్గని చూపించబోతున్నానండి. నేనైతే 1/2 కిలో బొరుగులు తీసుకున్నాను. మా సైడ్ అయితే బొరుగులు అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. రాయలసీమ స్పెషల్ అండి వగ్గని. సో ఈరోజు ఎలా చేయాలా అనేది నేను మీకు ప్రాసెస్ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే 1/2 కిలో బొరుగులు తీసుకుందాం. వీటిని వాటర్లో నానబెట్టుకుందాం. మంచిగా ఇలాగా వాటర్లో నానబెట్టుకుందామండి. నెక్స్ట్ మనం ఆనియన్స్, టమోటా అన్నీ కట్ చేసుకుందాం. నేనైతే ఒక టమోటా తీసుకున్నానండి 1/2 కిలో బొరుగులకి. సో ఇలా కట్ చేసుకుందాం. ఆనియన్స్ అంతే చిన్న సైజువి 2 తీసుకున్నాను. చాలా బాగుంటుందండి, ఈజీగా అంటే టేస్టీగా చేసుకోవచ్చు. తొందరగా కూడా అయిపోతుంది. చాలామంది చాలా రకాలుగా చూపించవచ్చు, బట్ నేను చూపించే రియల్ రాయలసీమ ఒకనండి. ఎందుకంటే నేను కూడా రాయలసీమ అమ్మాయిని కాబట్టి ఎలా చేస్తారో తెలుసు కాబట్టి నేను ఒరిజినల్ రాయలసీమ ఒకని చూపించబోతున్నాను. సో దానికోసం ఇవన్నీ ఐటమ్స్ అండి. ఆనియన్స్ మనం ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలి. ఇలా మంచిగా మనం ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా క్విక్గా అయిపోయి టిఫిన్ అండి ఇదైతే. అందరికీ బాగా నచ్చుతుంది. సో ఇలా మనం కట్ చేసుకుందాం. నెక్స్ట్ అయితే మనం పచ్చిమిర్చి తీసుకొని మిక్సీకి వేసుకుందామండి. నేనైతే ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను, ఎందుకంటే మా పచ్చిమిర్చిలు కారం లేవు. సో అందుకే ఇన్ని తీసుకున్నా. మీరు పచ్చిమిర్చిని కట్ చేసుకున్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా మిక్సీ పెట్టి జస్ట్ వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగండి మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, మనం పచ్చిమిర్చిని ఇలా మిక్సీ పట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక కడాయి పెట్టుకున్నామండి. ఇందులో ఆయిల్ వేసుకుంటున్నా. నేను ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. సో నా దగ్గర అయితే కరివేపాకు అయిపోయిందండి, అందుకే నేను కరివేపాకు వేసి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అయితే వేస్తున్నా. ఇలా జీలకర్ర ఆవాలు వేసాక ఆనియన్స్ వేసుకుందాం. వేసుకున్నాక మంచిగా కలుపుకుందాం. అలాగే మనం కట్ చేసుకున్న టమోటాస్ని కూడా వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం.
మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులోకి వేసేద్దాం. మంచిగా కలుపుకుందాం అన్నింటిని. పసుపు వేసుకుందాం. నేను పావు స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇది చింతపండు పులుసు అండి. చింతపండుని వాటర్లో నానబెట్టుకోండేది మంచిగా నానిపోయింది. దీన్ని కూడా మనం వాటర్లో వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఒక 5 minutes మగ్గనిస్తాం. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో. సో మంచిగా కలుపుకుందాం. ఇవి బొరుగులు నానిపోయాయండి. వీటిని ఇలా మంచిగా పిండేసి మనం రెడీ చేసుకున్న ఈ ఒగ్గని దానిలోకి వేసేయాలండి. నేనైతే గ్యాస్ బంద్ చేసిన. సో ఇలా వేసేయాలి. బాగా ఒగ్గని బొరుగులు ఇట్లా నానబెట్టుకునేటివి వాటర్ అంతా పోయేలాగా చేతితో ఒత్తుకొని వేసేయాలండి. ఇలా మంచిగా వేసేయాలి. పావుకి ఎలా అంటే ఇద్దరికి సరిపోతుందండి. అందుకే నేను మా ఆయనే ఉంటాను కాబట్టి ఇద్దరికి చేశాను. సో ఇలా మంచిగా వేసాక కలుపుకోవాలండి. బాగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మంచిగా మెల్లగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా వేసుకున్నానండి. ఇది పప్పుల పొడి, పుట్నాల పొడి కూడా అంటారు, కొంచెం వేసుకుందాం. ఇదే అండి మంచి టేస్ట్ ఇచ్చేది, కంపల్సరీ వేసుకోవాలి. బాగా కలిపేసుకుందాం. రెడీ అయిపోయింది. మీరు కూడా ఎలా వచ్చిందో తయారు చేసి నాకు చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టాటా.